సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ గారు. వారితో మాట్లాడదాం. గత 2 రోజులుగా చూసినట్లయితే మనకి కల్వకుంట్ల కవిత ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంత పార్టీ పైనే తాను ఒక బీభత్సమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితులు ఎందుకు, అంటే ఎటువైపు దారి తీయబోతున్నాయి? తను పార్టీ వీడబోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సొంత పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇలాంటి విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, ఇప్పుడు కవిత గారి మాటలు వింటున్నట్లయితే ఫస్ట్ తన సొంత పార్టీ పైనే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి అంటే 2 రోజులుగా ఎక్కువగా తను కామెంట్స్ చేస్తున్నారు. తన తండ్రికి రాసినటువంటి లేఖ ఎలా లీక్ అయింది అని అడుగుతూ ఉంటే ఆ ఆన్సర్ రాకుండా తన పైన మళ్ళీ సొంత ఇంటి ఆడపడుచు పైనే పెయిడ్ ఆర్టిస్టులతో మాట అనిపిస్తున్నారు అని చెప్పేసి కూడా తను కామెంట్స్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ లీకుల గురించి, అలాగే తను పార్టీ వీడబోతుంది అంటున్నారు, అది నిజమే అంటారా? ఇప్పుడు మీ మాటల్లోనే అన్నారండి, సొంత పార్టీ మీద దుమ్మెత్తిపోస్తుంది అని చెప్పి. ఆవిడ బాధ కూడా అదే, బీఆర్ఎస్ అనే పార్టీ తన సొంత పార్టీ కావాలి అని చెప్పాను. ఓకే. సో ఆ సొంతం అనే పదం దూరం అయిపోతుంది అని చెప్పి బాధ భరించలేక ఆవిడ ఇటువంటి చర్యలకి పూనుకోవడం జరిగింది. ఇకపోతే ఆమె పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి రాసిన లేఖ లీక్ అయ్యింది. సో కాబట్టి కేసీఆర్ గారి దేవుడు, ఆయన పక్కన దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ అంటున్నారు. 2014 రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 2023 వరకు మీరు అధికారంలో ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల కాలంలో పార్టీ అధ్యక్షులు మీ తండ్రి గారి చుట్టూ దెయ్యాలు ఉన్న సంగతి మీకు తెలీదా? ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, తను రాసిన లేఖని ఎవరో లీక్ చేశారని చెప్పి కవిత గారు అంటున్నారు. కానీ కవిత గారే తన వర్గీయుల చేత ఆ లేఖని లీక్ చేయించారు అనేది కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే గతంలో కూడా చాలాసార్లు ఇలా తన తండ్రికి లేఖలు రాస్తూ ఉంటాను అని చెప్పింది. అప్పుడు తన తండ్రి ఆ లేఖలు చదివి చించేయడం కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడు ఇలాంటి బయటికి రావడం అనేది జరగలేదు. ఈసారి మాత్రమే ఇలా లేఖ బయటికి వచ్చింది అని తను కామెంట్ చేస్తున్నారు. ఆ లేఖలు కూడా బయట పెడితే సరిపోతుంది కదండి. నిజంగా ఆవిడ రాశారో రాయలేదో కనుక సామాన్య ప్రజానికి కూడా తెలుస్తుంది కదా. అంటే చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనం నమ్మి అదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ లేదు. రాజకీయ పరంగా ఒకసారి ఆలోచించండి. పార్టీలో ఆధిపత్యం గురించి ఒక పక్కన హరీష్ రావు గారు, ఓ పక్కన కేటీఆర్ గారు, ఓ పక్కన కవిత గారు, ఎప్పటి నుంచో కూడా ఈ ఊహాగానాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉండడానికి కారణం కూడా ఇటువంటి ఆధిపత్య పోరు ఇంటి దగ్గర నుంచే ఉంది కాబట్టి ఆయన ఇవన్నీ కూడా తట్టుకోలేక వీటిలన్నిటికీ దూరంగా ఫామ్ హౌస్ లో ఆయన యొక్క జీవితాన్ని గడుపుతున్నారు అని ఇప్పటి నుంచి కాదండి, అప్పటి నుంచి కూడా టాక్ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. ఓకే, తనకి నాయకుడు ఒక్కరే, అది కూడా కేసీఆర్ అని చెప్తుంది. అంటే ఇండైరెక్ట్ గా తిను కూడా హింట్స్ ఇస్తుంది, నాకు కేటీఆర్ గారితోనే విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి, కేసీఆర్ మాత్రమే నాయకుడు అని చెప్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అండి, యాక్చువల్గా కేటీఆర్ గారు కానీ కవిత గారి మధ్య విభేదాలు ఈ రోజు వచ్చినాయి కాదండి, ఎప్పటి నుంచో కూడా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. దేని గురించి అని అంటే కనుక ఈ సీటు గురించి. సో కాబట్టి అప్పటి నుంచి కూడా ఇటు కుటుంబంలో, ఎందుకంటే కనుక 2 కళ్ళు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ 2 కళ్ళు. కానీ అధికారం వైపు వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ కొడుకుకే ఎవరైనా సరే ఆ వారసత్వ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పి ఏ కన్న తండ్రి అయినా అనుకుంటారు. కానీ నాకు కావాలి, కవిత గారి గురించి మనకు తెలిసిన విషయమే, మొదటి నుంచి కూడా మొండి పట్టు పట్టారు అని అంటే కనుక అది అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా నాకు ఇది కావాలి అనేటువంటి తత్వం ఆవిడది. సో కాబట్టి దీని గురించే ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇవన్నీ కూడా తెర మీదకి రావడం జరుగుతుంది. ఇది రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక, అంటే ఈ విధంగా కేసీఆర్ గారిని కూడా టార్గెట్ చేసి పార్టీ మీద బాహ్య ప్రపంచాన్ని తెలిసే విధంగా కవిత గారు ఈ విధంగా చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటి అని అంటే కనుక, లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసి 5 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. సో అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ కాకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో చేయడం కూడా జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో ఈ అరెస్ట్ ఆపడానికి. కానీ ఈ అరెస్ట్ ప్రక్రియ అనేది ఆగకుండా ఈవిడ జైలుకి వెళ్ళటము, 5 నెలలు జైల్లో ఉండటం కూడా జరిగింది. దాని తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. అదే కేటీఆర్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఏసీబీ కేసులో ఆయన నిందితుడిగా ఉండి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఊహాగానాలు ఉండి ఆయనకి నోటీసులు ఇష్యూ చేసి, అదేవిధంగా ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఆ యొక్క కేసును కొట్టివేసి ఆయన అరెస్ట్ చేయడానికి లైన్ క్లియర్ చేసిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ కాలేదు. సో దీని వెనుక కేసీఆర్ గారు చక్రం తిప్పారు. అంటే కొడుకు విషయానికి వచ్చేటప్పటికి అరెస్ట్ కాకుండా ఆయన ఆపగలిగారు, కూతురు విషయానికి వచ్చేటప్పటికి
ఆ అరెస్ట్ ని ఆపలేదు. 5 నెలలు నిర్దాక్షిణ్యంగా నన్ను జైల్లో పెట్టేలాగా చేశారు. దీంట్లో పూర్తి పాత్ర కేటీఆర్ గారిది ఉంది. ఆ విధంగా ఆయన కేసీఆర్ గారు తెర వెనక చక్రం తిప్పకుండా ఆపారు అని కవిత గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నమ్ముతున్నారు. ఓకే. ఈ సో యుద్ధం ఈ కేసు విషయంలో తను బాగా ఫీల్ అయింది కాబట్టి ఇలా సొంత పార్టీ పెట్టుకోవడమో ఈ పార్టీతో కలిసి నడవకపోవడమో అనేది జరుగుతుందంటారు. ముమ్మాటికి కూడా ఆవిడ కోరుకునేది ఏంటి అంటే కనుక బీఆర్ఎస్ అనే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కింద కవిత గారు కావాలి. ఆవిడ ఆధ్వర్యంలోనే పార్టీ నడవాలి. ఆవిడనే తదుపరి సీఎం కింద అనౌన్స్ చేయాలి. అట్లా చేస్తే బీఆర్ఎస్ ని వీడే ప్రసక్తి కవిత గారికి లేదు. మొన్న ఎలకతుర్తి సభకు సంబంధించి కూడా మీరు చూసినట్లయితే కనుక కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఇద్దరి ప్రముఖుల ఫోటోలు మాత్రమే మొత్తం సభ మొత్తం కూడా కనిపించినాయి తప్ప ఇక్కడ హరీష్ రావు గారికి సంబంధించి కానీ కవిత గారికి సంబంధించి కానీ కనిపించలేదు. సో ఆ ఎలకతుర్తి సభ అంతకు ముందు నుంచి మనసులో ఉన్న ఈ యొక్క అలజడి అంతా కూడా కలగట్టుకుని ఇప్పుడు బయటకు వచ్చింది. ఓకే. అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా తను కామెంట్ చేసింది. పార్టీ పైన కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతోంది. అది కూడా ఇప్పుడు తను జైల్లో ఉన్నప్పటి నుంచే ఈ కుట్ర జరుగుతోంది. తన దగ్గరికి కూడా ఈ ప్రతిపాదన వచ్చింది అని చెప్పింది. అయితే ఆ ప్రతిపాదనని తను తోసిపుచ్చినట్టుగా కూడా క్లియర్గా తన కామెంట్స్లో తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఫ్యూచర్లో అలా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందంటారా? అరెస్ట్ చేయకుండా ఆపాలి అని అన్నప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ ఇది. ఒప్పుకోవాలి. వాళ్ళు పెట్టిన కండిషన్ ఎవరు? బీజేపీ పెట్టిన కండిషన్. మీ బీఆర్ఎస్ ని మా బీజేపీలో విలీనం చేయండి, ఈ కేసుల నుంచి మీకు విముక్తి కల్పిస్తామని చెప్పని వాళ్ళు కండిషన్ పెట్టుంటారు. ఓకే. దానికి వీళ్ళు ఒప్పుకుని ఉండరు. దాన్ని ఈ విధంగా పోర్ట్రేట్ చేసిన విధంగా కవిత గారు ఈరోజు చేస్తున్నారు అని చెప్పి ఆ వాదనలు కూడా ఉన్నాయి కదా తెర మీద. అండ్ అలాగే ఇప్పుడు 2 మాటలు వినిపిస్తున్నాయి. కవిత గారు తను సొంత పార్టీ పెడతారు అని ఒక మాట వినిపిస్తోంది, లేదంటే కాంగ్రెస్తో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఈ రెండిట్లో ఏది జరగబోతుంది అంటారు? ఆవిడ క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఒక సైడ్ నుంచి లీక్లు ఏమిస్తున్నారు అంటే కనుక కొత్త పార్టీ పెట్టడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చేస్తున్నానని చెప్పని సింగరేణికి సంబంధించి జాగృతి అని చెప్పని ఒక ప్రత్యేకమైన మళ్ళీ సంస్థను ఏర్పాటు చేయడము, దాని ద్వారా యూనియన్ అనేది ఏర్పాటు చేయడము అది జరుగుతుంది. మన ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా కవిత గారి ఫొటోస్ మాత్రమే తీసుకుని ఆ వర్గీయులు సీఎం అంటూ నినాదాలు చేయడం కూడా మనందరం చూసిన విషయమే. ఈ రోజు నేను చెప్తున్నానండి, మీరు ఏదైనా సరే ఒక ఫారిన్ కంట్రీకో పక్క స్టేట్కో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోకి దిగినప్పుడు మీ యొక్క ఫ్లైట్ టైమింగ్ అంటే మీరు చెప్తే తప్ప నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? తెలియదు. దట్టు మీరు ఫోటోలు పట్టరండి సీఎం అని నినాదాలు చేయండి అని చెప్పని సామాన్య కార్యకర్తకి ఏం తెలుస్తుందండి? క్వార్టర్ పోస్తే తాగే కార్యకర్తకి ఇంత రాజకీయ పరిజ్ఞానం ఎట్లా ఉంటుంది? ఆ పరిజ్ఞానం ఉంటే వాడు ఫోటోలు పట్టుకుని ఎందుకు తిరుగుతాడు? జెండా పట్టుకుని ఎందుకు తిరుగుతాడు? ఎవరిచ్చారు ఈ డైరెక్షన్? నా ఫోటోలే ఉండాలి, కేసీఆర్ గారి ఫోటోలు ఉండొద్దు, కేటీఆర్ గారి ఫోటోలు ఉండొద్దు, పార్టీ జెండా ఉండొద్దు, జాగృతికి సంబంధించిన జెండాలు ఉండొద్దు అని చెప్పని ఎవరు డైరెక్షన్ ఇచ్చారండి? జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేసింది? పార్టీ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ జరపలేదు. సింపుల్గా కూర్చుని ట్విట్టర్లో కూర్చుని ట్వీట్లు వేశారు. అంటే వాళ్ళ అన్నని కేటీఆర్ గారిని ఉద్దేశించి మీ ఇటువంటి నిస్సహాయుడి చేతిలో పార్టీ ఉందా అని చెప్పని ఆమె చెప్తుంది. ఇప్పటికి కూడా ఆవిడ ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే చర్చల దశలో ఉన్నాయి ఇవన్నీ. అంటే ఇటు పార్టీలో జాయిన్ అవడమా లేదంటే కొత్త పార్టీ పెట్టడమా? పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటే కనుక కొంత మన అందరికి తెలిసిన విషయమే. అంటే జాయిన్ అయ్యేటప్పుడు ఎంతమందితో జాయిన్ అవ్వాలి, ఎంతమంది ఎమ్మెల్యేని తీసుకుని వస్తాము, పార్టీలో జాయిన్ అయిన తర్వాత నా పొజిషన్ ఏ విధంగా ఉంటది. అంటే ఈ విషయంలో కూడా ఒక కామెంట్ వస్తుంది. అంటే 6 ఎమ్మెల్యేలు తనతో పాటు కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తను చెప్పినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీతో. సో 6 కాదండి, 10 మంది కూడా రావచ్చు. అసలు 6 కూడా రాకుండా కూడా పోవచ్చు. ఎందుకు అని అంటే కనుక ఇది కుటుంబ తగాదా అయినప్పుడు ఈవిడ మరో షర్మిల గారు కూడా అయి ఉండొచ్చు. ఎందుకు అని అంటే కనుక రేపొద్దున ఈవిడిని నమ్ముకొని బయటకు వచ్చి రేపొద్దున వేరే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ కుటుంబ కన్సిడరేషన్స్ తోటి మళ్ళీ బిడ్డని తండ్రి పిలిచినప్పుడు నానా నేను వచ్చేస్తున్నా అని చెప్పని అన్నప్పుడు వస్తారు. మరి ఇలా బతుకులేం కావాలి? సో అంత వెళ్ళేటోళ్ళు కూడా అంత ఈజీగా వెళ్ళరండి. ఇప్పుడు ఇన్ని కామెంట్స్ చేస్తుంది అంటే సొంత పార్టీ ఇప్పుడు చాలా ముఖ్యమైన లీడర్ అని చెప్పొచ్చు. జన జాగృతి కావచ్చు, తిని చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి గతంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా చాలా ప్లస్ అయ్యాయి కవిత చేసినటువంటి పనులన్నీ కూడా. అలాంటి ముఖ్యమైన నేతని వదులుకునే ప్రయత్నం చేస్తుందంటారా బీఆర్ఎస్, లేదంటే తనని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేయొచ్చు అంటారా? వదులుకునే ప్రసక్తి లేదు కాబట్టి బుజ్జగించే ప్రయత్నం గురించి దూతల్ని పంపించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఆ మాటలో కూడా ఆవిడ కేటగారికల్గా చెప్పడం జరిగింది, నాకు కొద్దిగా అసంతృప్తి ఉంది పార్టీ చేసే కార్యక్రమాల మీద కానీ పార్టీ నిర్వహించే వ్యక్తుల తీరు మీద కానీ అని చెప్పి ఆమె యొక్క అసమ్మతిని వెళ్ళగక్కడం కూడా జరిగింది. ఆమె యొక్క డిమాండ్లు కూడా వాళ్ళ ముందు పెట్టి పంపించడం జరిగింది.
కానీ ఒకటే ఒక డిమాండ్ అండి, పార్టీ అధ్యక్షులుగా ప్రకటించాలి. మరి బీఆర్ఎస్ పార్టీ దీనికి ఒప్పుకునే అవకాశం ఉందంటారా అసలు ఫ్యూచర్లో? అది అసాధ్యం కదండి. ఇప్పుడు కొడుకుని పక్కన పెట్టి కూతురికి పగ్గాలు అప్పచెప్పాలి అని అంటే కనుక అది కష్టం కదా. ఓకే, యాజ్ ఏ రాజకీయ విశ్లేషకులుగా ఫ్యూచర్లో కవిత గారిని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారిది కానీ కేటీఆర్ గారి కానీ విజన్ థాట్ ప్రాసెస్ కనుక ఒక్కసారి మనము గత పార్టీ నడిపిన విధానాన్ని చూసుకున్నట్లయితే కనుక ఏం చేయరండి, వదిలిపెడతారు. పార్టీ కావాలంటే పార్టీ పెట్టనిస్తారు, వేరే పార్టీలో కావాలంటే వేరే పార్టీలో జాయిన్ అవ్వనిస్తారు. దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి, ఒక కొత్త పార్టీని పెట్టి ఫ్లోట్ చేయడం అని అంటే కనుక ఎటువంటి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారము ఇవన్నీ తెలిసి రానియ్యి అనే విధంగానే వాళ్ళు ఆమెని విడిచిపెడతారు. సో బుజ్జిగించే ప్రయత్నం అయితే కనుక ఉండదు. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.